మన పార్లమెంట్ సభ్యులు మన ప్రియతమ నాయకుడు హిందూ టైగర్ బండి సంజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారి తర్వాత మన కోసం వచ్చిన మన నరేంద్ర మోడీ గారు మాట్లాడతారు. భారత్ మాతా की भारत माता की जय श्री राम, जय श्री राम. राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, जय श्री राम, जय श्री राम. नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र मोदी गारी नायकत्వం, जेपी नड्डा गारी नायकत्వం. जय श्री राम. ఎవరొచ్చిరన్నా 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 ఎక్కడి నుంచి వచ్చినో తెలుసానా? ఎక్కడ పోటీ చేస్తున్నో తెలుసానా? ఎక్కడ మళ్ళీ గెలిచి ప్రధానమంత్రి అవుతున్నో తెలుసానా? కాశీ అన్న, కాశీ అన్న. ఎక్కడక్క ఎక్కడక్క? కాశీ. కాశీ నుంచి ఏడికొచ్చిండన మహానుభావుడు? దక్షిణ కాశీకి వచ్చిందన్న. రే దక్షిణ కాశీ అన్న ఇది. ఆ కాశీ విశ్వేశ్వరుడు, ఆ కాశీ విశ్వేశ్వరుడి ప్రతిరూపమే దక్షిణ కాశీకొచ్చి ఇవాళ నాతో పాటు మీ అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిందంటే నా ఒళ్ళు పులకరిస్తుందన్నా, నా ఒళ్ళు పులకరిస్తుందన్నా. ఆ విశ్వేశ్వరుని ప్రతిరూపమే ఆ ఈ మహానుభావుడన్నా. రే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైందన్నా. అనేక మంది ప్రధానమంత్రులు దేశాన్ని లేరు, కానీ ఏ ఒక్క ప్రధానమంత్రి నా రాజరాజేశ్వర స్వామి సన్నిధానాన్ని దర్శించుకున్న దాఖలాలు లేవన్నా. ఒకే ఒక్కరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి నా నరేంద్ర మోడీ ఈ రోజు దక్షిణ కాశీకి వచ్చి ఈ రోజు నా శివశంకరుని దర్శనం చేసుకున్నానంటే ఇంతకంటే అదృష్టం ఇంకోటి లేదన్నా. ఇంత అదృష్టం కల్పించిన ఆ కొండగట్టు అంజన్న స్వామికి, ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామికి, నేను నమ్ముకున్న నా అమ్మవారికి పాదాభివందనాలన్నా. ఇంత అదృష్టం కల్పించిన మీ అందరికీ కూడా పాదాభివందనాలన్నా. మోడీ గారన్నా తెలుసు కదా మీ అందరికీ, మహానుభావుని చరిత్ర తెలుసు కదా మీ అందరికీ. చాలా మంది వ్యక్తిగతంగా దూషించే ప్రయత్నం చేస్తున్నారన్నా, మరి పర్సనల్ క్యారెక్టర్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నా. నేను అడుగుతున్నా, మోడీ గారికి ఆస్తిపాస్తులు లేవన్నా, ఆస్తిపాస్తులు లేవన్నా, కుట్రలు కుతంత్రాలు తెలియదన్నా. కేవలం 5 లక్షల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే అన్నా. ఈ పదవి వద్దనుకుంటే ఇవాళ పదవిని పక్క పెట్టి బయటికి వస్తే జబ్బకు సంచేసి మాత్రమే బయటికి వచ్చేటువంటి ఒక మహా ఋషి మన నరేంద్ర మోడీ అన్న. కాంగ్రెస్ దద్దమ్మలారా, నా నరేంద్ర మోడీ మీద పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ చోటల్లారా, దద్దమ్మలారా, నా నరేంద్ర మోడీ మొండి మొలోడు కాదన్నా. నా నరేంద్ర మోడీ ఈ దేశాన్ని సర్వనాశనం చేసి అవినీతి పాలనతో, కుటుంబ పాలనతో, అవినీతి అక్రమాలతో ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీని మెడలు వంచి బయటికి పంపించిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. ఈ దేశంలో 370 ఆర్టికల్ రద్దు చేసి ఏక్ దేశ్ పే దో విధాన్, దో ప్రధాన్,
तो निशान नहीं चलेगा అని చెప్పి నా శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానాన్ని వృధా పోనీయకుండా 370 ఆర్టికల్ను రద్దు చేసిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. అరే ముస్లిం మహిళల మనోబలం కాపాడుతూ ముస్లిం మహిళల బతుకులు బాగుపడాలని చెప్పి ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. 500 సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందువులు ఎదురు చూస్తున్నటువంటి రామ జన్మభూమిలో నా రాముల వారి మందిరాన్ని నిర్మించి స్వహస్తాలతో ప్రాణ ప్రతిష్ఠ కార్యం చేసినటువంటి జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. ఈ దేశంలో పేద ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చిన నరేంద్ర మోడీ అన్న జగన్మోహన్ అన్న. ఈ దేశంలో పేదలకు ఇల్లు కట్టించిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. ఈ దేశంలో పేద ప్రజలకు అన్ని సదుపాయాలు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూతబడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులిచ్చి వారి స్వహస్తాలతో ప్రారంభోత్సవాలు చేసిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. ఎస్, నా నరేంద్ర మోడీ మేడ్ ఇన్ భారత్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ ఎలియాస్ సోనియా మైనో, మీ నాయకుడు రాహుల్ గాంధీ ఎలియాస్ రాహుల్ విన్సీ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులో చెప్పు. నా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి సంబంధించిన పార్టీ. నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ కు సంబంధించిన పార్టీ. నా నరేంద్ర మోడీ పక్కా లోకల్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. ఎస్, భారత్ లో పుట్టి పెరిగి ఈ భారతదేశం కోసం సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తి కనుకనే ప్రపంచ దేశాలు ది బాస్ గా గుర్తిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఇవన్నీ చూసిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చేయాలి. ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ దేశంలో పేద ప్రజల బతుకులు బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే, అయ్యి తీరాల్సిందే అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ సిద్ధమై మెజార్టీ స్థానాలను భారతీయ జనతా పార్టీకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా వివరిస్తారో ఒక్క తలంచండి. ఏ సమస్య లేని, ఏ అర్థం పర్థం లేని గాడిది గుడ్డును తీసుకొచ్చి ఏ విధంగా వివరిస్తారో ఒక్క తలంచండి. కాంగ్రెస్ పార్టీ గుర్తు తెలుసా మీకు? అరే, మేము ఎన్నికల ప్రచారం చేస్తున్నాం, మా ప్రియతమైన నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. మన గుర్తు ఇది, మా సిస్టం, మా సంస్కారం, మా పద్ధతి. ఇలా కాంగ్రెస్ పార్టీ భస్మాసుర హస్తాన్ని తీసుకొస్తలేదన్నా. ఏం తీసుకొస్తుంది? గాడిది గుడ్డు వాళ్ళ గుర్తుని తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా గాడిది గుడ్డు దేనికన్నా? నీ ప్రభుత్వమే పెద్ద గాడిది గుడ్డు. మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చింది గాడిది గుడ్డు. 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా తెలంగాణలో మహిళలకు ఇచ్చింది గాడిది గుడ్డు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తాను ఇవ్వకుండా మాకిచ్చింది గాడిది గుడ్డు. మహిళలకు తులం బంగారం ఇస్తాను ఇవ్వకుండా మోసం చేసి మాకిచ్చింది గాడిది గుడ్డు. 15,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తాను ఇవ్వకుండా మా చేతికిచ్చింది గాడిది గుడ్డు. 500 రూపాయల బోనస్ తో పాటు ఎలాంటి కటింగ్స్ లేకుండా పంట కొంటా అని చెప్పి మోసం చేసి మా చేతికిచ్చింది గాడిది గుడ్డు. రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మోసం చేసి మా చేతికిచ్చింది గాడిది గుడ్డు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా మోసం చేసి మా చేతికిచ్చింది గాడిది గుడ్డు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా మా చేతికిచ్చింది
కాంగ్రెస్ పార్టీ గాడిది గుడ్డు. అందుకే సోదరులారా 6 గ్యారంటీల కోసం మీరందరూ కాంగ్రెస్ పార్టీ కోటేశారు. కానీ 6 గ్యారంటీల విషయంలో మోసం చేసి ఈ రోజు ఏ విధంగా ప్రజలు తప్పుదో పట్టిస్తారో ఒక్కసారి ఆలోచించాడు. మా నరేంద్ర మోడీ 6 అడుగుల బుల్లెట్ అన్నా, 6 అడుగుల బుల్లెట్ అన్నా. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో మోసం చేసిన దొంగల బ్యాచ్ అన్నా, 6 గ్యారెంటీతో మోసం చేసిన దొంగల బ్యాచ్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా, 6 బుల్లెట్ల నరేంద్ర మోడీ గారు ఏమన్నా. ఒక్కసారి ఆలోచించండి. మా నినాదం హై రామ్. హై రామ్ అంటే హెచ్ అంటే హైవేస్, ఐ అంటే ఇంటర్నెట్, ఆర్ అంటే రైల్వేస్, ఏ అంటే ఎయిర్వేస్, ఎం అంటే మోరల్ సపోర్ట్. మా కుటుంబానికి పెద్ద. చివరగా ఒక్కసారి చెప్పి ముగిస్తున్నా. నరేంద్ర మోడీ గారు ఏ విజయమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటికి వస్తారన్నా, ఏ ప్రచారమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటికి వస్తాడన్నా. కానీ మొట్టమొదటిసారి వాళ్ళ తల్లి గారు లేకున్నా ఈ రోజు బయటికి వచ్చిందన్నా. మనం ఒక్కసారి వారికి భరోసా ఇవ్వాలన్నా. ఎస్, మోడీ గారు మీ వెనుక మేమున్నాం. ఆ తల్లిని మేం తెస్తాం. ఆ తల్లి రూపంలో మేమందరం మీ కుటుంబ సభ్యులం, మీ కండగా మేముంటామని చెప్పి ఒక్కసారి కరతాల ధ్వనితో మోడీ నినాదంతో ఒక్కసారి వారికి స్వాగతం పలికండి అన్న. జై మోడీ, జై మోడీ, జై మోడీ. భారత్ మాతా की జై. జై శ్రీరామ్. మన ప్రియతమ ప్రధానమంత్రి రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకొని భారతమాత కోసం అహర్నిశలో 18 గంటలు పనిచేస్తున్న విషయం మనకు తెలిసిందే. వారిప్పుడు బండి సంజయ్ గారి గెలుపు కోసం మరి మన ప్రచారానికి వచ్చినాక వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా